అవుతున్నటువంటి తరుణంలో పరిశుద్ధాత్ముడు పిలుపుని పంపాడు. ఆ యొక్క నపుంసకుడు యెరూషలేముకి వచ్చి ఆరాధించాడు, వెళ్ళాడు. దేశం కాని దేశం, ఆ దేశంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి వాడు రథం మీద బయలుదేరి యెరూషలేమునికి వచ్చాడు. ఎందుకనంటే యెరూషలేములో దేవాలయం, ఇశ్రాయేలు దేవుడు గొప్ప దేవుడు, ఆయన్ని ఆరాధించినట్లయితే ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించి మొక్కుబడులు చెల్లించుకుంటే ఆయన ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడనేటువంటి ఒక నమ్మికతో వచ్చి ఉన్నాడు. వచ్చాడు, మొక్కుబడులు చెల్లించాడు, వెళ్ళిపోవచ్చు కదా. కానీ రథములో కూర్చుండి ఏం చదువుతున్నాడనంటే యెషయా ప్రవచించిన ప్రవచన వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఎవరిని గూర్చి రాశాడో తెలియదు. అక్కడ పిలుపు అందులో ఏం చేస్తున్నాడనంటే క్రీస్తుని గూర్చినటువంటి సువార్త ప్రకటించగానే, సువార్త విన్నాడు. వినిన వెంటనే ఆ రక్షణలో పాలిభాగస్తులు కావాలి అని అంటే ఏం చేయాలని గ్రహించాడనంటే బాప్తిస్వం పొందాలి. వెంటనే నీళ్లు కనబడగానే ఇవిగో నీళ్లు, బాప్తిస్వం పొందడం నాకు ఆటంకం ఏంటని చెప్పి వెంటనే రథం ఆపమని చెప్పి ఇద్దరు నీళ్ళలోనికి వెళ్ళి బాప్తిస్వం అంటే నీతి మార్గమున అతడు ఎంచుకొని ఇథియోపియా దేశానికి, కుషు దేశానికి వెళ్ళిపోయినటువంటి రీతిని చూస్తున్నాం. మరి విని విశ్వసించిన వారందరూ కూడా ఎలా ఉండాలి అని అంటే పాపము చేయకుండా జాగ్రత్త పడాలి. పాపము చేస్తే రక్షణలో పాలిభాగస్తులం కాలేము. కనుక దేవుడు అనేక మార్లు మానవులని హెచ్చరిక చేస్తున్నాడు. అయ్యా, మీకు ధర్మశాస్త్రం ఇచ్చాను, నియమ నిబంధనలను పాటించండి. అనేక మార్లు ప్రవక్తలను పంపిస్తూ ఉన్నాను, ఆ ప్రవక్తల మాటలను మీరు ఆలకించుడి. మీరు వెళుతున్నటువంటి మార్గము సరి అయినది కాదు. ఇప్పుడైనా సరే మీరు ఆ మార్గంలోంచి వెనకకి తిరిగి వచ్చినట్లయితే మీ జీవితాలు క్షేమకరంగా, ధన్యకరంగా మార్చబడతాయని అనేక మార్లు ప్రభు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాము అనంటే ఆ పాప మార్గంలోనే వెళ్ళిపోతుంది. ఈ లోకములో మనకి ఇష్టం వచ్చినటువంటి రీతిలో మనం సంచరిస్తూ ఉన్నాం. కనుక ఎక్కడికి వెళ్ళిపోయాం మానవులం అనంటే అంధకార సంబంధమైనటువంటి జీవితంలోనికి వెళ్ళిపోయాం. అంధకారమైనటువంటి అగాధమైనటువంటి ఊబిలోనికి దిగబడిపోయినటువంటి సమయంలో దేవుడు ఏం చేస్తున్నాడనంటే వారిని చెరలోనికి పంపివేశాడు. ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుని మాటను విననందున అక్కడ మరి ధర్మశాస్త్రం ఇచ్చాడు. ధర్మశాస్త్రంలో ఆజ్ఞలు, నియమ నిబంధనల్ని మీరు గైకొనండి, ఈ ధర్మశాస్త్రాన్ని అనుసరించి మీరు జీవిస్తే నిశ్చయంగా మీరు నాకు జనులయ్యుందురు అనేటువంటి మాటని తెలియచేసినప్పటికీ కూడా వారు ధర్మశాస్త్రముని పాటించుట మానివేశారు. అలాంటి సమయంలో ప్రవక్తలను పంపించాడు. ప్రవక్తల మాటకి తలవగ్గక ప్రవక్తలను రాళ్లతో కొట్టి చంపినటువంటి రీతిని చూస్తున్నాం. కనుక ఇప్పుడు ఇశ్రాయేలు ఎక్కడికి వెళ్ళిపోయారనంటే చెరలోనికి వెళ్ళిపోయినటువంటి రీతిని చూస్తున్నాం. బబులోను చెరకి వెళ్ళిన తరువాత వారి పరిస్థితి ఏంటి? ఇక్కడ 44వ అధ్యాయంలోంచి 48వ అధ్యాయం నుంచి 66వ అధ్యాయం వరకు ఆదరణతో కూడినటువంటి వాగ్దానాలు, విడుదలను గూర్చినటువంటి వాగ్దానాన్ని దేవుడు దయచేస్తా ఉన్నాడు. అందుకే నేటి దినాన్ని మనం చదువుకున్నటువంటి ఈ యెషయా గ్రంథము 62వ అధ్యాయంలో మొదటి వచనాన్ని కనుక మనం చూసినట్లయితే అక్కడ యెషయా భక్తుడు ప్రార్థన చేయుచున్నాడు. యెషయా భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థనకి ప్రతిఫలం 3-4 వచనాలు యెరూషలేము మీదకి ఆశీర్వాదాలు దిగి వచ్చాయి. విమోచించబడేటువంటి జనాంగము ఒకానొక దినం రాబోతూ ఉంది. ఆ దినాన్ని ఖచ్చితంగా నేను వారిని ఆశీర్వదిస్తాననేటువంటి గొప్ప వాగ్దానాన్ని దేవుడు దయచేస్తున్నటువంటి రీతిని చూస్తాం. అందుకే థియలాజికల్ ప్రకారం మనకి ఒక ఆరాధన ఉంది.
థియలాజికల్ స్టడీకి వెళ్ళినప్పుడు కాలేజీకి వెళ్ళిన తర్వాత అందులో బైబిల్ మిషన్ అని, లూథరన్ మిషన్ అని, మెథడిస్ట్ అని సపరేట్ ఏమి ఉండదండి. అందరూ ఒకే తరగతిలో కూర్చోవాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చెప్తారు అని అంటే ఆ హిస్టరీ చెప్తారు, పూర్వపు సంగతులు, దానికి సంబంధించిన చరిత్ర చెప్తారు. కానీ మనం అక్కడ ఎలా పాటలు పాడాలి, ఎలా ఆరాధించాలి, ఎలా వాక్యం చెప్పాలి అనేటువంటిది నేర్పరు. ఆ సబ్జెక్ట్ని వారు చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. కానీ ఆరాధించేటువంటి సమయం వచ్చేసరికి ఎలా ఆరాధించాలి అని అంటే అది ఎక్కడ ప్రారంభం అవుతుందనంటే మన సంఘంలోనే. మనకి బాల్య దినాలన్నిటిలోంచి కూడా ఆ సండే స్కూల్తో మనం ఎలా ఆరాధించాలి అనేటువంటిది మన నడవడికి ప్రారంభం అవుతుంది. ఆదివారం వచ్చేసరికి కాలేజీలో ఏమవుతుందంటే అన్ని రోజులు కలిసే ఉంటాం, కానీ ఆదివారం వచ్చేసరికి ఏ మిషనరీకి ఆ మిషనరీ డివైడ్ అయిపోయి ఆ బాప్టిస్ట్ వాళ్ళు అందరూ ఒక గదిలోకి వెళ్ళిపోయి, లూథరన్ అందరూ గదిలోకి వచ్చి వారి వారి ఆరాధన క్రమాన్ని జరిపించుకుంటారు. మరి ఆ థియలాజికల్ ప్రకారం మార్టిన్ లూథర్ గారికి మనకు అందించబడినటువంటి ఈ యొక్క ఆరాధన క్రమంలో నేటి దినాన్ని ప్రారంభ గీతంలో చెప్పబడినటువంటి మాటని కనుక మనం చూసినట్లయితే అక్కడ ఏమంటాడనంటే, సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో ఏమన్నాడండి అక్కడ, జయధ్వనులతో ఆర్భాటము చేయుడి. ఎందుకు ఇంతటి ఆర్భాటం, ఎందుకు చప్పట్లు కొట్టమని? సర్వజనులారా, ప్రతి మానవుడు కూడా చప్పట్లు కొడుతూ ఆనంద గీతాలు పాడుతూ ఆ జయధ్వనులు చేయాలి అనేటువంటి మాటని తెలియజేస్తున్నాడు. అందుకే నేటి దినాన్ని ఆరాధనకు ముందు ఆ సువార్తను కూర్చున్నటువంటి గీతాన్ని పాడుకుని అందరూ నిలబడి పాడుకున్న ఉత్సాహంగా సంతోషంగా పాడదగినటువంటి పాట అది. ప్రభువుని మహిమపరిచేటువంటి సమయంలో ఇప్పుడు గొప్ప కార్యము దేవుడు మానవుల కొరకు చేయబోతూ ఉన్నాడు కనుక మీరేం చేయాలనంటే, సర్వజనులారా ఏం చేయమంటున్నాడు? చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో ఆర్భాటము చేయుడి అనేటువంటి మాటను చూసి, ఎందుకు ఇలాగును చేయాలి అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నట్లయితే యెషయా గ్రంథం 62వ అధ్యాయం 3-4 వచనాల్లో, నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉందువు. గమనించండి, ఆలోచించండి. ఎందుకనంటే ఇంతవరకు ఉన్నటువంటి స్థితి ఏంటనంటే దేవుని చేత విసర్జించబడిన దానవు. దేవుడు తన నోటి నుండి నిన్ను ఉమ్మివేసి ఉన్నాడు కనుక అనేక మార్లు పిలిచాడు, నీవు రాలేదు కాబట్టి నిన్ను చెరకు అప్పగించినటువంటి రీతిని చూస్తాం. యెషయా భక్తుడు, ప్రభా నీవు ఏర్పరచుకున్నటువంటి జనాంగం కదా, నీవు వారిని చెరలోనికి పంపించేస్తే ఎలా ప్రభువా, మరి జనులందరూ హేళన చేస్తారు కదా అని చెప్పి అక్కడ ప్రార్థనా విన్నపాలు చేసినటువంటి సమయంలో అప్పుడు ప్రభు మాట్లాడుతూ సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, ఇక మీదట నీవు ఎలా ఉండబోతున్నావు అనంటే, యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉంది. అంటే అత్యున్నతమైనటువంటి స్థానంలో నిన్ను దేవుడు నిలబెట్టబోతూ ఉన్నాడు. అంటే ఆశీర్వదించబడినటువంటి వానికి ఒక కిరీటాన్ని దేవుడు అందిస్తూ ఉన్నాడు అనేటువంటి మాట 4వ వచనంలో, విడువబడిన దానివని ఇక మీదట నీ వాడబడవు, పాడైనదని ఇకను నీ దేశమును గూర్చి చెప్పబడదు. గమనించండి, యెరూషలేమును గూర్చి ప్రజలందరూ మాట్లాడుకున్నటువంటి మాట ఏంటంటే, ఒకప్పుడు ఆ ఇశ్రాయేలు దేశం గొప్ప దేశము, యెరూషలేము పరిశుద్ధ పట్టణం అని పిలువబడుతున్నటువంటి ఇశ్రాయేలు జనాంగము దేవుడు ఏర్పరచుకున్నటువంటి జనాంగం. కానీ ఇప్పుడు దానికి ఉన్నటువంటి పేరేంటి అంటే విడువబడిన జనాంగము. దేవుడు వీరిని ప్రత్యేక జనాంగంగా ఏర్పరచుకుని ఉన్నాడు, కానీ నేటి దినాన్ని దేవుడు విడిచిపెట్టేశాడు కనుక వీరి స్థితి ఇలా మారిపోయింది. కాబట్టి ఇక మీదట నిన్ను విడువబడినదని దానివని ఇక మీదట నీవు అనబడవు, పాడైనదని ఇక నీ దేశమును గూర్చి చెప్పబడదు. కానీ ఇక్కడ ఏమంటాడంటే, హెప్సిబా అని నీకును
బియోలాను నీ భూమికిని పేరు పెట్టబడును. యెహోవా నిన్ను గూర్చి ఆనందించుచున్నాడు, నీ దేశము వివాహితమగును అని అంటున్నాడు. అని ఇక్కడ హెప్సిబా అని అనగానే ఇష్టురాళ్ళు అనేటువంటి మాటను చూస్తున్నాం. అంటే దేవునికి ఇష్టమైన జనాంగముగా ఇశ్రాయేలీలు ఉండబోతున్నారు. యెరూషలేమునకు పెట్టబడినటువంటి పేరు బ్యోలా అంటున్నాడు. అంటే ఇంతవరకు పాడైనదిగా కనబడతా ఉంది, కానీ ఇప్పుడు పవిత్ర దేశముగా అది పరిగణించబడుతుంది. అందుకే యెరూషలేము పరిశుద్ధ పట్టణము అనేటువంటి మాటని ఇక్కడ మనం చూస్తున్నాం. యెహోవా నిన్ను గూర్చి ఆనందించుచున్నాడు, నీ దేశము వివాహితమగును అనేటువంటి మాట. అంటే ఇంతవరకు దేవుడు విడనాడి ఉన్నాడు. విడనాడబడినటువంటి ఆ జనాంగంతో మరలా ఎలాంటి బంధం ఏర్పడుతుందని అంటే భార్యాభర్తల యొక్క సంబంధం. నూతనంగా వివాహము చేసుకుంటే ఆ జంట ఎంత అన్యోన్యంగా ఆనందంగా జీవిస్తారో అంతటి సంతోషకరమైనటువంటి రీతిలోనికి నేను మిమ్మల్ని తోడుకొని రాబోతూ ఉన్నాను అనేటువంటి మాటని ఇక్కడ మనం చూస్తున్నాం. కీర్తన గ్రంథము 149వ సంకీర్తన 149వ సంకీర్తన 4వ వచన భాగంలో, యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించాడు. కాబట్టి గమనించాలి, ఆయన ప్రీతి గలవాడు అనేటువంటి మాటను చూస్తాం. ఇక్కడ ప్రీతి అనగానే ప్రేమ గలవాడు, తన ప్రజల యందు ప్రేమ కలిగినటువంటి వాడు. రెండవది, దీనులను రక్షణతో అలంకరించువాడు అనేటువంటి మాట. అంటే రక్షణ కొరకు ఎందరైతే తన వైపు చేతులు చాపుతా ఉన్నారో వారందరికీ రక్షణ కిరీటం, ఇక్కడ పైన భూషణ కిరీటం అన్నాడు, కానీ ఇప్పుడు రక్షణ కిరీటాన్ని అందించి వారిని ఆదరించబోతున్నాడు అనేటువంటి మాట. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 41వ వచనంలో మనం చూస్తూ ఉన్నట్లయితే, అమ్మా, వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను, నా పూర్ణ హృదయముతోనూ నా పూర్ణ ఆత్మతోనూ. అమ్మా, ఈ దేశములో నిశ్చయముగా వారిని నాటెదను. అంటే ద్రాక్షావల్లిని తిరిగి తీసుకుని వచ్చి ఈ దేశంలో నాటిస్తాను. యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో చూస్తే, నా ప్రియుని గూర్చి పాడెదను వినుడి, నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట కలదు, అది ఎత్తైన పర్వత ప్రాంతాల మీద నాటబడి ఉంది. మరి ఆ నాటబడిన ద్రాక్షావల్లి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయిందనంటే బబులోను దేశానికి వెళ్ళిపోతుంది. ఆ బబులోను దేశానికి వెళ్ళిపోయినటువంటి ఆ ద్రాక్షావల్లిని మరలా తిరిగి తీసుకుని వచ్చి అక్కడ ఆ భూమిలో దాన్ని నాటించేదను అనేటువంటి మాటను చూస్తుంది. మరి ఇంతటి సంతోషకరమైనటువంటి వార్త తెలియచేసినప్పుడు విశ్వాసులు ఏం చేయాలి అని అంటే ప్రార్థన చేయాలి, జయగీతం ఎత్తి పాటలు పాడాలి. అని ఇక్కడ 6వ వచనం అంటాడు కదా, యెరూషలేమా నీ ప్రాకారం మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను, రే అయినా పగలైనా వారు మౌనముగా ఉండరు. కావలి వారు అంటే సంఘ కాపరులు, లేకుంటే ఇశ్రాయేలు లేక కాపరులు ఏం చేస్తున్నారనంటే రేయి అనక పగలనక రేయింబగళ్ళు కూడా వారు మానక ప్రార్థన చేస్తూనే ఉన్నారు. వారు ఇప్పుడు ప్రార్థించడమే. వారి ప్రార్థన దేని కొరకునంటే యెరూషలేము తిరిగి స్థాపించబడాలి, నూతన యెరూషలేము అనేటువంటి పట్టణంలో గొప్ప సంతోషము ఆనందము కలగబోతుంది కనుక దాని కొరకు వారు జయగీతం ఎత్తి పాటలు పాడాలి అనేటువంటి మాటను చూస్తున్నాం. అలాగే యెహోవా జ్ఞాపకకర్తలారా విశ్రమింపకుడి, ఆయన యెరూషలేమును స్థాపించే వరకు లోకమంతా దానికి ప్రసిద్ధి కలుగజేయ వరకు ఆయన విశ్రమింపనీయకుడి. తన దక్షిణ హస్తము తోడరియు బాహుబలము తోడరియు యెహోవా ఇలాగున ప్రమాణం చేశాడు, ఖచ్చితంగా ఈ దేశాన్ని దేశ నివాసుల్ని ఎటు రీతిగా ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు. కనుక ఆ రక్షణ కొరకు మీరందరూ కూడా ఏం చేయాలని అంటే ప్రార్థన చేయాలి, మెలకువ కలిగి ప్రార్థించండి,
జయగీతమెత్తి ఆయన నామాన్ని స్తుతించి మహిమపరచండి అనేటువంటి మాటని మనం చూస్తున్నాం. అయితే 10వ వచనంలో గుమ్మముల ద్వారా రండి రండి, జనమునకు త్రోవ సిద్ధపరచుడి, రాజమార్గమును చక్కపరచుడి, రాళ్లను ఏరి పారవేయుడి, జనములు చూచినట్లు ధ్వజము ఎత్తుడి అనేటువంటి మాటలు. ఇక్కడ 5 మాటలు కనబడుతున్నాయి. ఒకటి, దేవుడు రక్షణ ప్రణాళికను ప్రకటించాడు. ఆ రక్షణలో పాల్గొనడానికి ఎలా రావాలి అనంటే గుమ్మముల గుండా రావాలి. యెరూషలేమునకి 12 గుమ్మములు ఉన్నాయి. అందుకే గుమ్మముల ద్వారా రండి. గుమ్మము ద్వారా ప్రవేశించేవాడు ప్రభువు. అందుకే గుమ్మములారా మీ తలలో పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మిమ్మల్ని మీరు లేవనెత్తుకొనుడి, మహిమగల రాజు నీలో ప్రవేశించినట్లు అని అంటాడు. అంటే గుమ్మము గుండా ప్రవేశించేది ప్రభు అయితే మరి అపవాది ఎలా వస్తాడండి? అమ్మా, ఇర్మీయా గ్రంథం 9వ అధ్యాయం 21వ వచనంలో యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. అమ్మా, వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గములలో యవనులు లేకుండాను వారిని నాశనము చేయుటకే మరణము మన కిటికీల గుండా ఎక్కుచున్నది. గమనించండి. అంటే అపవాది ఎప్పుడు కూడా వాడు దొంగయు దోచుకునేవాడు, అబద్ధానికి జనకుడు గనక గుమ్మంలో ప్రవేశించలేడు. వాడు ఎప్పుడు కూడా దొడ్డిదారుల్లో వస్తాడు. గొర్రెల కాపరి ద్వారము గుండా ప్రవేశిస్తూ ఉంటే అపవాది కిటికీల గుండా దొంగచాటుగా ప్రవేశిస్తూ ఉన్నాడు. కనుక ఆయనను వెంబడించేటువంటి వారు, ఆయనను ఆరాధించేటువంటి ప్రతి వారు కూడా ఎలా రావాలి అని అంటే గుమ్మముల ద్వారా రండి రండి, జనమునకు త్రోవ సిద్ధపరచుడి అని అంటే అనేకులకు ఈ సమాచారాన్ని ప్రకటించాలి. అనేకులు ఈ రక్షణలో పాల్గొనటానికి, దేవుడు ఆశీర్వదించినటువంటి ఆ ఆశీర్వచనంలో పాత్రులు కావడానికి జనమునకు కూడా త్రోవని సిద్ధపరచుడి అని అంటున్నాడు. 3వదిగా రాజమార్గమును చక్కపరచుడి. మరి రాజమార్గం అంటే ఎవరు వస్తారండి? మనం వస్తున్నాము అని అంటే మనకి ఎవరు తివాచి పరచరు, లేకపోతే రెడ్ కార్పెట్ కానీ గ్రీన్ కార్పెట్లు కానీ వేయరు. కానీ ఎవరు వస్తే రాజ్యమార్గాన్ని సిద్ధపరుస్తారు. ఒక మినిస్టర్ గారు వస్తున్నారు అనుకోండి, ఎంత అడవిడి చేస్తారని అంటే ఆ మార్గం అంతా శుభ్రంగా తుడిపించేసి, ముగ్గు చల్లేసి, రెడ్ కార్పెట్ పరిచేసి ఆ స్వాగత తోరణాలని కడతారు. మరి ఇప్పుడు రాజమార్గమును సిద్ధపరచుడి అని అన్నాడు. ఈ రాజ్యమార్గం ఎవరి కొరకు? ఎవరు ఆ రాజ్య మార్గంలో ప్రవేశించబోతున్నారు అని అంటే యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనంలో ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, ఎట్లనగా అరణ్యములో ఎవరికండి? యెహోవాకు మార్గము సిద్ధపరచుడి. అంటే ఇదే రాజ్య మార్గం. ఆయన రాజమార్గము గుండా రానయ్యున్నాడు కనుక రాజమార్గమును చక్కపరచుడి అని 2 పర్యాయాలు ఇక్కడ చెప్తున్నాడు. రాజమార్గమును చక్కపరచుడు అని అంటే రాజు ఎవరు? సైన్యములకు అధిపతి యెహోవాయే రాజు. మహిమగల ఈ రాజు ఎవడు అంటాడు కీర్తనకారుడు. సైన్యములకు అధిపతి యెహోవాయే. అందుకే ఇక్కడ యెహోవాకు మార్గమును సిద్ధపరచుడి, ఎడారిలో అమ్మా మా దేవుని రాజమార్గమును సరళము చేయుడి. ఇక్కడ యెహోవాకు మార్గము చక్కపరచుడి అని అన్నాడు. ఎడారిలో మా దేవుని రాజమార్గమును సరళము చేయుడి. తదుపరి మనం చూస్తే రాళ్లను ఏరి పారేయుడి. అంటే రాళ్ళు ఎందుకు తీసేయాలండి? త్రోవలో ఉంటే మన కాళ్ళకి గుచ్చుకుంటాయనా?
యెషయా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో, యెషయా గ్రంథము 5వ అధ్యాయం, ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించి. ఇక్కడ మనం ఒక వ్యవసాయకుడిగా ప్రభువుని చూస్తున్నాం. ద్రాక్ష తీగను నాటించడానికి ఆ సారవంతమైనటువంటి భూమిని ఏర్పరచుకున్నాడు. దానిలోనికి ఎవరు వచ్చి పాడు చేయకుండా ఎత్తైన పర్వత ప్రాంతం మీద దాన్ని ఏర్పరిచి ఆ ద్రాక్ష తీగను నాటడానికి, ఆ మొక్క బహుగా ఫలించడానికి, దాని వేర్లు లోపలికి చొచ్చుకుని వెళ్ళడానికి అడ్డుగా రాళ్ళు తగిలితే మొక్క మాడిపోతుందేమో కనుక ఏం చేశారు? వ్యవసాయ నాట్లు నాటాలేనంటే ఆ భూమిని దున్నాలి. బాగా దున్నిన తర్వాత దాన్ని మరలా చదును చేసి విత్తనాలు వేసి నారుమళ్ళు నాటుతున్నటువంటి రీతిని చూస్తున్నాం. మరి అలాంటిది ఇక్కడ ప్రభు కూడా రాళ్లను ఏరివేసి అని అన్నాడు. ఈ రాళ్ళు ఏంటి? 80వ సంకీర్తన 8వ వచనంలో ఇక్కడ రాళ్లను ఏరివేసి అని అంటున్నాడు. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావల్లిని తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి దానిని నాటి. అంటే ఇక్కడ యెషయా గ్రంథానికి కీర్తనాకారుడు చెప్పినటువంటి పదానికి వ్యత్యాసం ఏంటంటే, ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరివేసి అని అన్నాడు. శ్రేష్టమైన ద్రాక్షావళిని నాటించితివి అని అంటే కీర్తనాకారుడు ఏమంటాడంటే, నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావళిని తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి. అంటే ఇక్కడ అన్యజనులు దేనికి సాదృశ్యంగా కనబడుతున్నారంటే రాళ్లకు సాదృశ్యంగా కనబడుతుంది. అంటే యెరూషలేము పరిశుద్ధమైన పట్టణంగా పేర్కొనబడుతున్నటువంటి బ్యోలా అనియు అని అంటాడు. బ్యోలా అని అనగానే పవిత్రత. ఆ పవిత్రమైన పట్టణంలో అన్యుడెవడు కూడా ప్రవేశం లేదు. అంటే అన్యజనాంగమునందరినీ కూడా త్రోసివేసి దాంట్లోనికి ఎవరికి ప్రవేశం అనంటే పరిశుద్ధుడికి ప్రవేశం. కనుక రాళ్లను ఏరి రాజమార్గాన్ని సిద్ధపరచమన్నాడు. మరి సైన్యములకు అధిపతి యెహోవాయే రాజు. ఆయన ఎదుట పాపులు నిలువనేరారు, నీతిమంతులు మాత్రమే ఆయన ఎదుట నిలవగలుగుతూ ఉన్నారు. కనుక ఆ రాజు ప్రవేశిస్తున్నటువంటి సమయంలో అన్యుడెవడు కూడా దాంట్లో ఉండడానికి వీలు లేదు. కనుక రాళ్లను ఏరివేసి జనములు చూచినట్లు ధ్వజము ఎత్తుడి అనేటువంటి మాటను చూస్తాం. ఇక్కడ మనం చూసినటువంటి సమయంలో జనములు చూచినట్లు ధ్వజము ఎత్తుడి అనేటువంటి ధ్వజం ఎప్పుడు ఎత్తుతారు? ఒక దేశానికి మధ్య యుద్ధం సంభవిస్తుంది అనుకోండి. ఆ యుద్ధ సమాచారాన్ని తెలియపరచడానికి ఎత్తైన పర్వత ప్రాంతం మీద ఒక జెండాను నిలబెడతారు. లేకపోతే తుఫాను సంభవించినప్పుడు సముద్రములో మొదటి హెచ్చరిక, రెండవ హెచ్చరిక, మూడవ హెచ్చరికని జారీ చేస్తూ ఉంటారు. మరి అలనాడు ఒక ధ్వజస్తంభాన్ని నిలువబెట్టి కొమ్ము బోరలతో ఊది గొప్ప ప్రమాదము సంభవించబోతూ ఉంది అని సమాచారాన్ని చాటించేవారు. అదే సమాచారాన్ని ఇప్పుడు కూడా జనములు చూచినట్లుగా యెరూషలేము పర్వత ప్రాంతంపై మీ ధ్వజమును ఎత్తుడి. అంటే భూదిగంతముల వరకు ఆయన సమాచారం ప్రకటింపచేసినటువంటి సమయంలో ఆయన రాజుగా, రక్షకుడిగా రాబోతూ ఉన్నాడు అనేటువంటి మాటని మీరు ఆ ధ్వజము ఎత్తి తెలియపరచాలి. యెరూషలేములో ఎత్తబడినటువంటి ఆ ధ్వజము భూదిగంతముల వరకు, భూమి నలుదిశలో కూడా కనబడుతుంది. కానీ జనములు చూచినప్పుడు అది విని దానిలోనికి ప్రవేశించాలి. అందుకే 11వ వచనంలో అంటాడు కదా, ఆలకించుడి భూదిగంతముల వరకు యెహోవా సమాచారము ప్రకటింపచేసి ఉన్నాడు. ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది అనేటువంటి మాటను కీర్తనల గ్రంథము 98వ సంకీర్తన, కీర్తనల గ్రంథము 98వ సంకీర్తన 2-3 వచనాలను మనం చూసినట్లయితే,
యెహోవా తన రక్షణను వెల్లడి చేసినాడు. గమనించండి, ఇక్కడ ఏమంటాడు? యెహోవా సమాచారం ప్రకటింప చేసి ఉన్నాడు. ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది అనేటువంటి మాట. వస్తుంది, ఇంకా రాలేదండి. వచ్చుచున్నది, సమీపముగా ఉన్నది. కనుక ఇక్కడ ఏమన్నాడనంటే యెహోవా తన రక్షణను వెల్లడి చేసి ఉన్నాడు, అన్యజనుల ఎదుట తన నీతిని బయలుపరిచి ఉన్నాడు. గమనించాలి, ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఆ రక్షణ కార్యం ఎలా ఉండబోతుంది. అందుకే యెషయా గ్రంథం 40వ అధ్యాయం 10వ వచనంలో, యెషయా గ్రంథము 40వ అధ్యాయం 10వ వచనంలో, ఇదిగో తన బాహువే తన పక్షమై ఏలుచుండగా, అర్థం కాలేదు, ప్రభువగు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చినది. గమనించండి, ఆయన ఇచ్చే బహుమానము చాలండి. ఇక్కడ ఎవరు వస్తున్నారు? ప్రభువగు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చుచున్నాడు. ఇక్కడ గమనించాలి, ఎలా వస్తాడు? ఆయన ముఖమును చూచిన ఏ నరుడును బ్రతుక నేరడు అని అంటాం. వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. మరి ఆయన ఎలా దిగి వస్తున్నాడు అని అంటే శక్తి ప్రభువు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చుచున్నాడు అనేటువంటి మాటను చూస్తాం. మరి ఆయన వస్తే ఎంతమంది బ్రతుకుతామండి? ఆయన వస్తే ఎంతమంది బ్రతుకుతాం? ఇశ్రాయేలు జనాంగము ఆ సీనాయి పర్వతం మీదకి ఆయన మహిమ దిగి వస్తున్నటువంటి సమయంలో దాన్ని సమీపముగా రండి అని అన్నప్పుడు ఆయన ప్రజలందరూ కూడా 3 దినాల నుండి పరిశుద్ధపరచుకుని ఆ పరిశుద్ధ పట్టణానికి వెళ్ళి అందులంత దూరాన్ని నిలబడి చూస్తున్నటువంటి సమయంలో ఆయన ఆ సాంద్ర మేఘములో నుండి దిగుతున్నటువంటి సమయంలో ఆ పర్వత పునాదులు అదిరి దాని నుండి ఏమొస్తుందనంటే ధూమము పైకి లేస్తా ఉంది. ఆయన ఆ మేఘములోంచి దిగి వస్తున్నటువంటి సమయంలో బోరధ్వని అంతకంతకు 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 బిగ్గరగా మోగుతూ ఉంది. ఆ బోరధ్వనిని తాళలేక ఇశ్రాయేలీయులందరూ, మోషే నీవెక్కడున్నావు? నీవు దేవునితో మాట్లాడి ఆ మాట ఏంటో మాకు చెప్తే మేము వింటాం. దేవుని స్వరము మేము విని ఎళ్ళ మేము చచ్చిపోతాం. ఆ పర్వత శిఖరం నుంచి ఆ పర్వతానికి సమీపంగా ఉన్న వారందరూ కూడా దూరంగా పారిపోయారు ఆయన ధ్వనికి తాళలేక. అంతటి శక్తి సంపన్నుడు. మరి అంతటి శక్తి సంపన్నుడు ఆయనే వచ్చుచున్నాడు. యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చుచున్నాడు అనేటువంటి మాటను చూసాం. ఎలా వస్తున్నాడు, ఎలా వస్తాడు ఈ లోకానికి అనేటువంటిది యెషయా ప్రవక్త ద్వారా మనం ప్రకటించిన రీతిని మనం చూస్తూ ఉన్నట్లయితే యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో, ఇదిగో కాబట్టి ప్రభువు తాని యొక్క సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి కుమారునికి అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టిన అనేటువంటి మాటను చూస్తాం. లూకా సువార్త 2వ అధ్యాయం 10-11 వచనాల్లో అక్కడ దావీదు వంశములో కన్యక గర్భవతి అయి కుమారునికి అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడిన అనే మాటను చూస్తే ఇక్కడ లూకా సువార్త 2:10-11 ఏమంటాడనంటే, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహాసంతోషకరమైన సువార్తమానము నేను మీకు ప్రకటించున్నా. ఇక్కడ ఏంటి ఆ సంతోషకరమైన సువార్తమానం అనంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టింది. ఇక్కడ గమనించాలి, ఇదిగో రక్షణ మీ వద్దకు వచ్చుచున్నది అనేటువంటి మాట. ఎలా వస్తుంది అనంటే కన్యక గర్భాన ధరింపబడి కుమారుడిగా ఈ లోకానికి ఆయన రాబోతాడు. అందుకే ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్త, ఇంతకు మించినటువంటి సంతోషం మరొకటి లేదు. కనుక ఆ సంతోషం దేవుడు ఆ గొప్ప అద్వితీయమైనటువంటి ఆ రక్షణ ప్రణాళికలో తన కుమారుణ్ణి ఈ లోకానికి అందిస్తూ ఉన్నాడు. కనుక ఆయన చెంతకు
మీరు గుమ్మముల ద్వారా రండి. ఆలోచించండి. ఈ వార్తని జనములకు తెలియపరచండి. ఆయన కొరకు రాజ్య మార్గాన్ని మీరు సిద్ధపరచండి. ఆయన త్రోవని సరళం చేయండి. ఆయన గుచ్చినటువంటి సమాచారాన్ని గురించి మీరు ధ్వజములెత్తి ప్రకటించండి అనేటువంటి మాటను చూస్తున్నాం. కాబట్టి రక్షకుడు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది అనేటువంటి మాటను చూస్తున్నాం. లోకాసు వార్తలో మనం చూసినప్పుడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అనేటువంటి మాటను అక్కడ యెషయా ప్రవక్త ద్వారా వాగ్దానం చేయబడినటువంటి ఆ ప్రవచనము నెరవేర్పు 750 సంవత్సరాల తర్వాత బెత్లెహేము గ్రామంలో అదే దావీదు వంశమందు ఆ మరియ కన్యక ద్వారా జన్మించినటువంటి ఆ రక్షకుడిని మనం చూస్తున్నాం. ఆ రక్షకుడి యొక్క స్లోగన్ ఏంటండి? గడిచిన 5వ వారంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. యేసుక్రీస్తు వారి యొక్క నినాదం ఏంటనంటే కాలము సంపూర్ణమై ఉన్నది. చెప్పండి మాట అమ్మా. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని రాజ్య సువార్తను ప్రకటించుచు గలిలయకు వచ్చాను అనేటువంటి మాటను చూస్తుంది. ఆయన నినాదం ఏంటి? కాలము సంపూర్ణమైనది. అంటే ఏ కాలం? ప్రవక్తలు ప్రవచించిన కాలము సమీపమైనది. ఎందుకనంటే అది సంపూర్ణమైపోయింది. ఇప్పుడు ఆ కాలంలో ఏం చెప్పారు? ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది అనేటువంటి మాటను చెప్పాడు. ఆ రక్షకుడే నేటి దినాన్ని చెప్తున్నటువంటి మాట ఏంటంటే కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని రాజ్య సువార్తను ప్రకటించుచు గలిలయకు వచ్చాను. ఈయన ఎక్కడ సువార్త ప్రకటించినా దేవుని రాజ్యము ఆ దేవుని రాజ్యంలో మీరు ప్రవేశించాలి, దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే మారు మనసు పొందండి అని చెప్తున్నాడు. అందుకే శాస్త్రులు పరిచయులు అనేటువంటి వారు అర్థం కావట్లేదు వీళ్ళకి. అసలు దేవుని రాజ్యం అంటే ఏంటి, అది ఎలా ఉంటుంది అనేటువంటి ప్రశ్న వేసినటువంటి తరుణాన్ని మనం చూస్తున్నాం. ఎవరిని అడుగుతున్నారు? రక్షకుడిగా వచ్చినటువంటి యేసుక్రీస్తు వారిని దేవుని రాజ్యం అంటే ఎలా ఉంటుంది? అక్కడ దేవుని రాజ్యాన్ని విత్తనంతో పోల్చినటువంటి రీతిని చూస్తాం. ఒక మనుష్యుడు నేలను సేద్యం చేసి దాంట్లో విత్తనాన్ని మాత్రమే నాటుతున్నాడు. ఆయనకి రాత్రింపగలు గడిచేసరికి అది ఎలా మొలకెత్తుతుందో, ఎలా పెరుగుతుందో, ఎలా పంటకు వస్తుందో అతనికి తెలియని రీతిగా ఆ పంట ఎలా పురుకొల్పబడిందో అలాగే దేవుని రాజ్యము కూడా విస్తరిస్తా ఉంది. అంటే ఈ విత్తనం ఎక్కడ విత్తాలి? మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు వారు ఎన్నడూ దున్నబడని బీడు భూములుగా మారిపోయినటువంటి మన యొక్క హృదయాల్లో వాక్యము అనేటువంటి విత్తనాన్ని నాటినప్పుడు ఎందరి హృదయాల్లో అయితే ఆ విత్తనం మొలకెత్తి ఫలిస్తుందో వారు ఆయన వాక్యానికి ఆకర్షితులవుతున్నారు. ఆ వాక్యం వినిన వారు నేను పాపిని అని గ్రహిస్తూ ఉన్నారు. వారు మారు మనస్సు అనుభవంలోనికి వస్తూ ఉన్నారు. బాప్తిసం పొంది యేసుని వెంబడిస్తూ ఉన్నారు. ఆలోచించండి. అలాగూ దినదినము కూడా తెలియని రీతిగా దేవుని రాజ్య విస్తరణ జరుగుతుంది. యేసుక్రీస్తు వారిని వెంబడించిన వారిలో అనేక వేల కొలది జనం ఉన్నారు. ఉదాహరణకి మనం చూసినప్పుడు 5 రొట్టెలు 2 చిన్న చేపలను ఆశీర్వదించి ఎంతమందికి ఆహారంగా పెట్టారండి అమ్మా? అంటే 5,000 మంది తిన్నారా? అక్కడ ఇంచుమించు 5,000 మంది పురుషులు అని రాయబడుతుంది. మరి స్త్రీలు ఏమయ్యారు? అంటే పురుషులు మాత్రమే ఆ రోజు వెంబడించారా? స్త్రీలు వెంబడించలేదా? లేదా పిల్లలు వెంబడించలేదా? అంటే ధర్మశాస్త్ర ప్రకారము అక్కడ స్త్రీలు కానీ
మైనార్టీ తీరినటువంటి పిల్లలు కానీ లెక్కించరు. అని ఇంచుమించుగా పురుషుల కంటే రెట్టింపు స్థాయిలో స్త్రీలు ఉంటారు. అంటే ధర్మశాస్త్ర ప్రకారాన్ని ఆ పురుషులు మాత్రమే అక్కడ లెక్కించారు, కానీ స్త్రీలను ఎవరిని కూడా లెక్కించలేదు. కాబట్టి అనేక వేల మంది ఆయన్ని వెంబడించారు. అందుకే యేసుక్రీస్తు వారు ఆరోహణమైన తర్వాత పేతురు యోహానులు నిలబడి సువార్త ప్రకటిస్తుంటే ఒక్కరోజే ఎంతమంది అండి? మొదట 3,000 మంది, తదుపరి 5,000 మంది. అలాగూ దినదినము వ్యాప్తి చెందుతున్నటువంటి సమయంలో పేతురు యోహానులను కూడా చంపాలి అని అనుకున్నారు. అంటే ఈ రక్షణ గూర్చినటువంటి వార్త ప్రకటించుడి. ఎందుకనంటే ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్ద ఉన్నది, ఆయన ఇచ్చి జీతము ఆయన తీసుకుని వచ్చుచున్నాడని సియోను కుమార్తెకి తెలియచేయడి అనేటువంటి మాట. అని ఇక్కడ మొదటి రాకడతో పాటు రెండవ రాకడ కూడా మిళితమై ఉంది. ఎందుకనంటే తీర్పు తీర్చడానికి ఎప్పుడు రాబోతున్నాడంటే 1000 ఏండ్ల రాజ్యపాలనలో ఇది సాధ్యమవుతుంది. మొదట రక్షకుడిగా దీనుడిగా వచ్చి ఉన్నాడు, కానీ ఇప్పుడు బహుమానము తీసుకుని వస్తున్నాడు, జీతము తీసుకుని వస్తున్నాడు అని అంటే తీర్పు తీర్చడానికి రానయ్య ఉన్నాడు. 1000 ఏండ్ల రాజ్యపాలనలో పాలిభాగస్తుడు కావాలి అని అంటే ఈ స్వార్థ సమాచారాన్ని ప్రకటించేటువంటి వాడిగా ఉండాలి. ఆ సువార్తను విన్న తర్వాత ఆ సువార్త ప్రకారము ఎలా నడవాలి అనేటువంటిది మనం చూస్తున్నట్లయితే ఈరోజు ఆదివారం కనుక అందరం కూడా ప్రార్థనకు వచ్చాం, ఆరాధించాం, వెళ్ళిపోయాం. అందులో మన భక్తి ఎలాంటిది? మన భక్తి ఎలాంటిది? ఎందుకనంటే రక్షణ కార్యములో పాల్గొనకుండా ఉండడానికి ప్రధానమైన అడ్డంకి ఏంటి ఈ లోకంలోనంటే ధనాశ. దేవుని నుంచి దూరం అయిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ధనాశ. ధనాపేక్ష సమస్తమైనటువంటి కీడులకు మూలము అని అంటారు. అంటే అపోస్తుల్ని సైతం వెంబడిస్తున్న వారే మోసపోయారు. అననీయ సప్ఫీరాలు వారిని అపోస్తులు అడగలేదు, మీ ఆస్తి అంతా అమ్మే పట్టుకొచ్చి ఇక్కడ పెట్టిన వాళ్ళు అడగలేదు. వీళ్ళకి హృదయంలో ప్రేరేపణ కలిగి అందరూ ఇస్తున్నారు కదా మనం కూడా ఇద్దాం. మనస్ఫూర్తిగా కాదండి, అందరూ ఇస్తున్నారు కాబట్టి మనం కూడా ఇద్దాం. అమ్మేశారు. అమ్మిన తర్వాత ధనమును చూడగానే వీళ్ళకి కలిగిన ఆలోచన ఏంటంటే మనం కొంత దాచుకుందాం. కానీ ఇక్కడ విశ్వాసానికి పరీక్ష ఏంటనంటే ఇక్కడ పేతురు భక్తుడు అడుగుతున్నాడు, ఆయన ఎంతకే మీరు దీనిని అమ్మితిరా అంటే ఎంతకే అమ్మితిని. అబద్ధం ఆడుతున్నాడు. అక్కడ మనిషి కుమారునికి విరోధంగా పాపం చేసిన వానికైనా పాపక్షమాపణ కలదు, కానీ పరిశుద్ధాత్మను మోసపుచ్చిన వానికి పాపక్షమాపణ కలగదు అనేటువంటి మాటను అక్కడ మనం స్పష్టంగా చూస్తాం. పరిశుద్ధాత్మను మోసపుచ్చు ఇంతకీ అమ్మితిమని అన్నాడు. వెంటనే అక్కడే పడి చనిపోయాడు. అంటే విశ్వాసంలోంచి తొలగిపోయాడు, అబద్ధమాడాడు కనుక వెంటనే అతడు ప్రాణాన్ని విడిచినటువంటి. మరి కొంతసేపటికి భార్య వచ్చింది, ఎందుకే అమ్మితిరానంటే ఎందుకే అంటే అబద్ధమాడడానికి ఏకీభవించి ఉన్నారు. అక్కడ అంతవరకు అపోస్తుల్ని వెంబడించారు, వారు బోధలు విన్నారు. అపోస్తుల దగ్గరికి అనేకులు తమ ఆస్తిపాస్తులను అమ్మి తీసుకుని వచ్చి ఇస్తున్నటువంటి సమయంలో వీరికి లేకుండా చేస్తున్నారంటే కాదండి, అందరికీ సమానంగా పంచుతున్నారు. ఉన్నదంతా అందరికీ ఒకే రీతిలో. మనకి ఎకరం ఉందా, అవతలకి అర ఎకరం ఉందా అంటానికి లేదు. మనకి ఎకరం ఉందంటే ఇక్కడ ఉన్న అందరికీ ఎకరం పొలం ఉంటుంది. మన దగ్గర బంగారం ఉందంటే అందరికీ బంగారం సమానంగా పంచుతున్నారు. మరి అలాంటి సమయంలో ఇదంతా అమ్మేసి ఇచ్చేస్తే రేపు ఏం తింటాం, ఏమి తిందమో ఏమి త్రాగుదమో అని చింతించక ఆయనపై భారం వేయాలి. ఒక పేద విధవరాల్ని మనం చూస్తున్నాం. ఎంత వేసిందండి? 2 కాసు. ఒక ఆయన అంటారు కాసు అని అనగానే బంగారం కదా అనుకుని 2 కాసులు బంగారం వేశారు అని అంటున్నారు. వాస్తవానికి 2 రాగి నాణ్యములు. ఆ 2 రాగి నాణ్యములతో ఆ రోజు ఆహారం కొనుక్కుని తిని భుజించొచ్చావిడ.
కానీ ఈ 2 రాగి నాణాలు వేసేస్తే రేపు నా పరిస్థితి ఏంటి అని ఆలోచించలేదు. ఆమె తన భారం అంతా కూడా ప్రభు మీద వేసుకుంది. నేను ప్రభుకి ఇస్తున్నాను, ప్రభు నాకు తిరిగి ఇస్తాడు అని. ఇక్కడ ఆయనను వెంబడిస్తున్నటువంటి మనం, ఒకటి రక్షణ నీ యొద్దకు వస్తూ ఉంది. ఆ రక్షణలో నువ్వు పాలిభాగస్తుడు కావాలి అని అంటే గుమ్మము గుండా నువ్వు ప్రవేశించాలి, జనములకు ఈ సమాచారాన్ని ప్రకటించాలి. మూడవది రాజ్య మార్గాన్ని సిద్ధపరచాలి అని అంటున్నాడు. ఆయన కొరకు యోహాను భక్తుడు వచ్చి మార్గాన్ని సరళం చేశాడు. ఆ రక్షకుడిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆ రక్షకుడే దేవుని రాజ్యం సమీపముగా ఉంది, దానిలో ప్రవేశించాలి అంటే మారు మనస్సు అనుభవం కలిగి ఉండాలి. మీరు చేసిన పాపక్రియలను విడిచిపెట్టండి. అవి విడిచిపెట్టకుండా ప్రభు సన్నిధికి రమ్మంటలేదు. పాపక్రియలను విడిచిపెట్టి బాప్తిస అనుభవంలో వాటిని కడుక్కున్న వారమే పవిత్రత జీవితంతో మందిరానికి రావాలి. మనం అనుభవించేటువంటి ఆ యొక్క ఆరాధన అంతటిలోని కూడా మన భక్తి ఎలా ఉండాలంటే, పౌలు తిమోతికి రాసినటువంటి పత్రికలో 6వ వచనంలో అంటాడు కదా, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనమై ఉన్నది అనేటువంటి మాటను చూస్తాం. ఈ లాభసాధనంలో ప్రాముఖ్యంగా యేసుని వెంబడిస్తున్నటువంటి వారు ఎలా ఉండాలి అని అంటే, ధనవంతులగుటకు ఆపేక్షించకూడదు. యేసుక్రీస్తు శిష్యుల్లో యోధ యొక్క ఆశ ఏంటనంటే, అతడు బరబ్బాతో తిరిగేవాడు. జనులను దోచుకునేటువంటి బందిపోటు దొంగగా ఉన్నటువంటి వాడు యేసుని వెంబడించినటువంటి జనాంగాన్ని చూచి ఈయన దగ్గర అధిక ధనము దొరుకుతుందని ఆయన శిష్యుడిగా చేరటమే ఏ పదవి ఇచ్చుకున్నాడు? ట్రెజరీ పదవి ఇచ్చుకున్నాడు. ఎందుకంటే ఆ విరాళాలు ఇచ్చినవి అన్నీ కూడా ఆయన దగ్గరే ఉండేవి. అప్పుడైనా ఆయన దగ్గర ఉన్నప్పుడైనా అతడు యథార్థంగా ఉన్నాడంటే అతడు అందులో కొంతము దొంగిలించుచు వచ్చేనని రాస్తున్నాడు. ఆ ధనాపేషే ఏమైపోయిందనంటే, యేసుక్రీస్తు వారిని 33 వెండి నాణ్యాలకి అమ్మేసినప్పటికి కూడా దానివల్ల తన ప్రాణాన్ని కాపాడుకున్నాడనంటే ప్రాణాన్ని కోల్పోయినటువంటి రీతిని చూస్తున్నాం. అందుకే కీర్తనాకారుడు పులుపాక జగన్నాథం గారు ఏమంటారనంటే, ధరణిలో నీ ధనములెల్లా ధరణి పాలైపోవును, ధరణిలోని ధనములెల్లా ధరణి పాలైపోవును, గరిమతోడా నీవు గైకొను, గరిమతోడా నీవు గైకొను, నిరతముండెడి ధనమును ధరణిలోని ధనములెల్లా. మరి ధనం కావాలి అని అంటే ఏం ఆశించాలి? యేసునందు నిత్య జీవం విపుడు దేవుడిచును. యేసు చెంతకు వచ్చినప్పుడు ఆయన ఏమిస్తాడు అని అంటే నిత్య జీవాన్ని ఇస్తున్నాడు. ఇంతకు మించినటువంటి గొప్పదనం ఈ లోకంలో లేదు. యేసుని వెంబడిస్తూ యేసుని ఆరాధిస్తున్నటువంటి ఆరాధికులందరం కూడా ఆయన కలగజేయబోయేటువంటి ఆ నిత్య రక్షణలో పాలిభాగస్థులం కావాలి అని అంటే ఎలా ఉండాలి అంటే, ధనవంతులగుటకు ఆపేక్షించకూడదు. ధనవంతులం కావాలి అనేటువంటి ఆశ నీలో కలిగిందంటే అది ఏం చేస్తుందనంటే, శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములైన హానికరమైన అనేక దురాశల్లోనికి వారు పడిపోతారు అనేటువంటి మాటను తెలియజేస్తూ, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసంలోంచి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి అనేటువంటి మాటలు. విశ్వాసములోంచి తొలగిపోయిన తర్వాత నేటి దినాన్ని జరుగుతున్న దోపిడీలు, హత్యలు అన్నీ కూడా మూల కారణం ఏంటి అని అంటే ధనము కొరకే.
ఆ ధనము కొరకు ఎదుటి వ్యక్తిని చంపడానికి కూడా వెనకాడట్లేదు. ఆ ధనం కొరకు దొంగతనం చేయడానికి, లేకుంటే ఆయా బాధల్లో, ఇరుకులు, ఇబ్బందులు ఎదుర్కోవడానికి సైతం సిద్ధపడిపోతుంది. కానీ ఒకానొక దినాన్ని నీవు చేసిన పాపము నిన్ను బంధించినప్పుడు ఎక్కడికి వెళ్తున్నామనంటే చెరలోనికి వెళ్ళిపోతున్నాం. అలాంటి చెరలోనికి వెళ్ళకుండా నిన్ను విమోచిస్తే నీవు తిరిగి మళ్ళా ఆ ధనాశని ఆశించి విశ్వాసంలోంచి తొలగిపోయి నిన్ను నీవు మరణానికి అప్పగించుకుంటూ ఉన్నావు. ఇక్కడేమో రక్షణని యొద్దకు వచ్చుచున్నది, సంతోషించము, గంతులు వేయమని లేఖన భాగాలు చెప్తా ఉంటే, ఆ రక్షణలోంచి తొలగిపోయి, విశ్వాసంలోంచి తొలగిపోయి నిన్ను నీవే పొడుచుకున్నటువంటి పరిస్థితిని నేటి దినాన్ని మనం చూస్తున్నాం. కనుక ఈ త్రిత్వములోని 7వ ఆదివారంలో ప్రభు మనకు సెలవిస్తున్నది ఏంటంటే, మనం విశ్వాసులుగా పరిగణించబడ్డాం. కానీ విశ్వాసిగా పరిగణించబడిన వాడు రక్షణలోనికి పాత్రుడు కావాలి అనంటే ఈ లోక ఆశలకి దూరం అవ్వాలి. గడిచిన వారం దానికి ఇది కంటిన్యూ. అక్కడ విశ్వాసి తన యొక్క విశ్వాసం నిలుపుకోవాలనంటే దుష్టుల ఆలోచన చెప్పున నడువక, పాపుల మార్గం నిలవక, అపహాసకుల కూర్చుండి చోటన కూర్చుండకనంటే, ఆ దుష్టుల మార్గం, పాపుల మార్గం, అపహాసకులు ఎక్కడ తీసుకుని వెళ్ళిపోతున్నారనంటే నరహత్య చేయడానికి తీసుకుని వెళుతున్నారు. ఆ పాపులు పాపము చేయడానికే వారి పాదాలు పరిగెడుతూ ఉన్నాయి. కాబట్టి వాళ్ళ మార్గంలోనికి నీవు వెళ్ళకు. వాళ్ళు ధనము కొరకు ఇతరులని చంపేటువంటి వారిగా ఉన్నారు. వాళ్ళ విశ్వాసుల్ని అవహేళన చేసేవారిగా ఉన్నారు. ఈరోజు మనం ప్రార్థనకు వస్తున్నాం, సమయానికి వెళ్ళిపోతున్నామని అంటే మనల్ని చూసి కొందరు నవ్వుకునేవారు ఉంటారు, హేళన చేసేవారు ఉంటారు. అవన్నీ కూడా మనం ఏం చేయాలంటే ప్రభువుకి అప్పగించుకుని, నా ప్రభువు నా పక్షాన ఉన్నాడు, వీళ్ళెన్ని చేసుకుని నాకు పర్లేదు, నేనైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమని అక్కడ చెప్తూ దైవజనుడా అంటాడు. ఇక్కడ నేను ప్రసంగం చేస్తున్నాను కదా, నేను ఎలా ఉన్నా పర్లేదు అని అనుకుంటే కుదరదండి. విశ్వాసి అయినా, సేవకుడైనా, కాపరైనా, యాజకుడైనా, ఎవరైనా సరే ఏం పాటించాలంటే నీవైతే వీటిని విసర్జించి, దేన్ని విసర్జించాలంటే లోకాశలను విసర్జించాలి. అందులో ధనాపేక్ష అనేటువంటి దానిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికను సంపాదించుకున్నటకు ప్రయాసపడాలి. మనందరి ప్రయాస దేని కొరకంటే ధనం కొరకు. డబ్బు లేనిదే బ్రతకలేం కదండి. మన కుటుంబాలు సంతోషంగా సాగాలి అంటే మనకేముండాలి? డబ్బు ఉండాలి. ఆ డబ్బు కొరకు, బ్రతుకుట కొరకు కష్టపడాలి. అలాగని ఆ ధనమును సంపాదించుకోవడానికి లేదు. కానీ అత్యాశకు పోయి ఈరోజు మనం పనిచేస్తామనుకోండి, ఆ కూలి 1000 రూపాయలు వస్తుంది అని అంటే 5000 ఇస్తాను, నువ్వు ఆ పని చేస్తావా అని అనగానే 5000కి ఆశపడ్డామనుకోండి, ఏమైపోతుంది మన జీవితం అంటే అంధకారంలోకి వెళ్ళిపోవాలి. కనుక బ్రతకడానికి కావలసినంత సంపాదించుకోవాలి. పౌలు గారు అంటాడు, కష్టించి పని చేయని వాడు ఆహారం పుచ్చుకొనకూడదని అంటాడు. ఎందుకంటే కష్టించి పని చేయకపోతే సోమరులు అయిపోయి కూర్చుంటున్నారు. తల్లిదండ్రులు తెస్తుంటే పిల్లలు సోమరులు అయి తింటున్నటువంటి పరిస్థితి. కానీ అలాగూ ఉండకుండా ప్రతి వాడు కష్టించి పని చేయాలి, తగినంతగా సంపాదించుకోవాలి. కానీ అత్యాశకు పోయి అధిక ధనాపేక్ష గలవారమై ఉంటే విశ్వాసంలోంచి తొలగిపోతాం. కానీ ప్రతి క్రైస్తవుడు దేని కొరకు ప్రయాసపడాలి అంటే, ఒకటి నీతి కొరకు, భక్తి కొరకు, విశ్వాసము, ప్రేమ, ఓర్పు, సాత్వికం సంపాదించుకోవటానికి ప్రయాసపడండి. విశ్వాస సంబంధమైనటువంటి మంచి పోరాడము. నిత్యజీవం పొందుటకే నిత్యజీవాన్ని చేపట్టము. దాన్ని పొందుటకి నీవు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకొంటివి. అంటే ఈ మార్గము కష్టతరమైంది. నీతి కలిగి, భక్తి కలిగి, విశ్వాసం కలిగి, ప్రేమ కలిగి, ఓర్పు కలిగి ఉండాలనంటే అది బహు ప్రయాసతో, కష్టంతో కూడుకున్నది. కానీ ఇది రావాలి అనంటే ఎక్కడికి రావాలి అంటే
యేసు చెంతకి వచ్చినప్పుడు, నేను సాత్వికుడును దీన మనసు గలవాడిని గనక నా కాడి మీ మీద ఎత్తుకొనుడి. అప్పుడు మాత్రమే ఇవన్నీ మనకి సాధ్యమవుతా ఉన్నాయి. కనుక మనము మన భుజస్కంధాల మీద ఎలాంటి భారం ఉండాలంటే వాక్యం అనేటువంటి కాడిని ఎత్తుకోవాలి. యేసుక్రీస్తు వారు విత్తిన వాక్యం అనేటువంటి విత్తనం మన హృదయాల్లో మొలకెత్తిన ప్రతివాడు కూడా దేని కొరకు ప్రయాసపడాలనంటే నీతి కొరకు, భక్తి కొరకు, విశ్వాసం కొరకు, ప్రేమ, ఓర్పు, సాత్విక ఇలాంటి వాటి కొరకు ప్రయాసపడాలి అనేటువంటి మాటను చూస్తున్నాం. కనుక మన ప్రయాస ఎక్కడ ఉంది? దేని కొరకు ప్రయాసపడుతున్నాం? రక్షణలోనికి లేకుంటే ఆయన ఇచ్చేటువంటి నిత్య జీవాన్ని సంపాదించుకోవడానికి ప్రయాసపడుతున్నామా? ఈ లోక ధనాశ కొరకు ప్రయాసపడుతున్నామా? మొదట రక్షకుడు కొరకు వారు ఎదురు చూసిన సంతోషం ఇప్పుడు కానరావట్లేదు. ఆ రక్షకుడే వచ్చి మారు మనసు పొందండి అని హెచ్చరించినప్పటికీ కూడా వారు మార్పు నొందనటువంటి రీతిని చూస్తారు. ఇదిగో ఒకానొక దినము రాబోతుంది, ఆయన వచ్చుచున్నాడు, ఆయన బహుమానము ఆయన యొద్దను, ఆయన ఇచ్చి జీతము పుచ్చుకొని రాబోతున్నాడు అనేటువంటి మాటని మనం చూస్తున్నాం. రెండవ రాకడలో ఆయనతో 1000 ఏళ్ళ రాజ్యపాలనలో పాల్గొనాలి అని అంటే గనక ఈ లోకంలో మనం బ్రతికున్నంత వరకు దేని కొరకు ప్రయాసపడాలనంటే నీతి కొరకు, భక్తి కొరకు, విశ్వాసం, ప్రేమ, సాత్విక వీటి కొరకు ప్రయాసపడదాం. అలా ఉండడానికి పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరికీ సహాయం దయచేయను గాక. ఆమేన్. సమస్త జ్ఞానకు ఇచ్చినటువంటి దేవుని సమాధానం ప్రభువైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకును తలంపులకును కావలి ఉండును గాక. ఆమేన్. దేవా